హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శశిసన్ ఆశా కిచెన్. మన కిచెన్లో ఈరోజు చూడండి ఫ్రెండ్స్, కొందరు ఎర్ర కందిపప్పు అంటారు, లేదా మైసూర్ పప్పు అంటారు, ఎర్ర బ్యాల్ అని కూడా అంటారనమాట. మరి మీ సైడ్ ఏమంటారో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పప్పు అయితే ఒక్కసారి ట్రై చేశారంటే కంపల్సరిగా మళ్ళీ అయితే చేసుకుంటారు, అంత కమ్మగా ఉంటుంది. మరి ఈ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని ఒక కప్పు బ్యాళ్ళు అయితే యాడ్ చేసేసుకొని శుభ్రం చేసేసుకొని తీసేసుకోవాలి. చూడండి, ఒక కప్పు బ్యాళ్ళను శుభ్రం చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఫ్రెండ్స్, మనం నార్మల్ పప్పు చేసే విధంగానే ఇంగ్రీడియంట్స్ అయితే వీటికి కూడా తీసుకుంటాం సేమ్ యాజ్ టీస్గా. ఒక 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక 6 వరకు వెల్లుల్లి అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గోలి సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనము ఒక 3 టమాటోస్ని అయితే తీసుకుందామండి. చూడండి, ఈ 3 టమాటోస్ని కట్ చేసి తీసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి మనము ఇక్కడ పప్పుకు సేమ్ యాజ్ టీస్గా మన పప్పు ఎలా చేస్తామో కందిపప్పు అలాగే వేస్తున్నాం కదా, ఏం మార్పు ఉండదు. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అయితే, ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పప్పు యాజ్ టీస్గా మనం చేసిన పప్పు లాగానే ఉంటుంది. కావాలనుకునే వారు కొత్తిమీర, మెంతం కూర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది ఇలా చేసినా కూడా సింపుల్గా ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసిన విధంగా మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, విజిల్ తీసేసుకొని చూడండి, మాకు 5 విజిల్స్కి కుక్ అవుతుందా లేదా అని డౌట్ ఉండే వాళ్ళు స్లిమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకొని పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు విజిల్స్ తీసిన తర్వాత చూడండి, తగినంత సాల్ట్ వేసుకొని, ఇప్పుడు దీన్ని ఏమంటారు మీ సైడ్? మా సైడ్ అయితే పప్పు గుత్తి అంటారు. మీ సైడ్ ఏమంటారో మరి మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే పప్పును వేసిన తర్వాత చూడండి, పప్పు గుత్తిని తీసేసి ఇప్పుడు పోపు తయారు చూద్దాము. పోపు కోసం నేనైతే ఇక్కడ కరివేపాకు, అలాగే ఒక 7-8 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో పోపు దినుసులు అంతా వేసి వేయించుకున్న తర్వాత పోపునైతే చూడండి పప్పులో వేసేసేయండి. ఇలా పోపు పెట్టిన తర్వాత మనము ఒక స్పూన్తో పప్పునైతే బాగా కలిపేసుకొని, అప్పుడు పప్పుకంతా ఈ పోపు అయితే పట్టిపోయి ఫ్లేవర్స్ అలా వెళ్ళి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, మీకు పప్పు కలర్ఫుల్గా కనపడాలనుకుంటే మీరు కారము వేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ వేసుకొని పోపు తయారైన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక చిన్న టేబుల్ స్పూను కారము పోపులో వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్ చూడండి, ఎంతో ఈజీగా అయితే పప్పు అయితే తయారైపోయింది కదా. మీకు నచ్చినట్లయితే మా వీడియో కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.